వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాజీపేట జూబ్లీ మార్కెట్లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా దేవాలయం పూజారి జగర్లపూడి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో గణపతి నవగ్రహ శ్రీరామ తారక హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస శర్మ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. వసంత నవరాత్రి ఉత్సవాలు సీతారాముల కళ్యాణాన్ని విజయవంతం చేయాలి అని భక్త మహాశయులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి రామచంద్రుల ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందారు. बब्बई खराब ना अस्मेभ्योषयामि वृक्षभो नमस्वाहा नमो स्वामिभ्यो जागृतिभ्यो नमस्वाहा नमस्तेभ्यो जागृतिभ्यो नमस्वाहा नमो स्वामिभ्यो नमस्वाहा नमो अश्वेभ्यो नमस्वाहा नमो गुणाभ्यो स्वाहा नमस्वाहा। జూబ్లీ మార్కెట్ కాజీలో వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు 4వ రోజు శ్రీరామ తారక హోమాన్ని చేయడం జరిగింది. సుమారుగా 20 మంది దంపతులు ఈరోజు హోమంలో పాల్గొన్నారు. 22వ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉగాది నుండి శ్రీరామనవమి వరకు కూడా ప్రతిరోజు రోజుకొక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు శ్రీ తారక హోమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటలకి విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు సోమవారం రోజున సాయంత్రం 7 గంటలకు సోమవారం కాబట్టి శివునికి రుద్రాభిషేకం ఉంటుంది. మంగళవారం రోజున ఉదయం 10 గంటలకి మహిళా మనుల చేత సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా విశేషంగా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని 3 రోజులు చేయడం జరుగుతుంది. బుధవారం రోజున అనగా 25వ తారీఖు 3వ నెల 2026 బుధవారం రోజున రాత్రి 7 గంటలకి అమ్మవారికి స్వామివారికి పసుపు కొట్టము, మంగళ స్నానాలు, స్వామివారిని అమ్మవారిని పెళ్లి కొడుకును పెళ్లి కూతురుని చేయడం జరుగుతుంది. గురువారం రోజున యథావిధిగా మళ్ళీ రాత్రి 7 గంటలకి ఎదుర్కోళ్ళు కార్యక్రమము. వివాహం చేయాలంటే స్వామివారిని ఎదుర్కోవాలి కదా, అదే భాగంగా ఎదుర్కోళ్ళ కార్యక్రమం చేసుకొని పల్లకిలో స్వామివారిని కళ్యాణ మండపానికి తీసుకొచ్చి ఎదుర్కోళ్ళ కార్యక్రమం జరుగుతుంది. వివాహానికి కావలసినటువంటి తలంబ్రాల బియ్యము, జీలకర్ర బెల్లం అవన్నీ కూడా ఆ రోజు సమకూర్చుకొని 27వ తారీఖు 3వ నెల 2020 శుక్రవారం రోజు శ్రీరామనవమి సీతారామ కళ్యాణాన్ని మన దేవాలయంలో వేద మంత్రాలతో మంగళవాయు భక్తజనుల మధ్య అత్యంత వైభవంగా సీతారామ మహోత్సవాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణ అనంతరం భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణము 50 మంది భక్త మహాశయులు, గ్రామ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవలసి కోరుతున్నాము. అదేవిధంగా సీతా మహోత్సవానికి 1000 పదాలు చెల్లించడే మీ మిత్రులతో సీతా కళ్యాణం చేరుతుంది. మీకు మీ పక్షంలో మీతో కళ్యాణం ఇచ్చి స్వారి శస్త్రాలు తలంబ్రాలు మీకు జరుగుతాయి. కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అన్న ప్రసాద కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి నిత్య నూతన దంపతులైనటువంటి సీతారామచంద్రుల ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థము అందరూ సుభిక్ష ఉండాలి. ఇప్పుడు జరుగుతుంటే యుద్ధము కూడా తొందరగా ఆగిపోయి అన్ని పరిస్థితులు కావాలని, అన్ని కూడా ధరలు పెరుగుతాయి, గ్యాస్ ధరలు అన్ని పోయి మళ్ళీ ఎలా జరగాలని
లోక కళ్యాణార్థము ఆ సీతారామచంద్రుడు కోరుకుంటూ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతూ ఉన్నాము. ఇట్లు పూజారి భయాండం దేవ జూబ్లీ మార్కెట్ కాజీపేట జగల్లపూడి శ్రీనివాస శర్మ.